చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. లెజెండరీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు ఈరోజు నా షోలో గెస్ట్గా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్వ్యూ చాలా 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 స్పెషల్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నటువంటి సినిమా హరిహర వీరమల్లు ఇస్ ఆల్ రెడీ ఫర్ రిలీజ్ ఆన్ June 12th. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి, ఈ సినిమా విశేషాల గురించి ఆయనతో మాట్లాడదాం. ఏ సినిమా తీసినా సరే స్టార్ హీరోస్ అందరితో సూపర్ డూపర్ సక్సెస్ సాధించినటువంటి ఏఎం రత్నం గారిని డైరెక్ట్గా హరిహర వీరమల్లు సినిమా హైలైట్స్ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రత్నం గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, మీ బ్యానర్ నుంచి శ్రీ సూర్య మూవీస్, ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తోంది అని అంటే ప్రేక్షకులకి 100% ఒక కాన్ఫిడెన్స్, సినిమా సూపర్ హిట్ ఉండబోతుంది అన్నట్టు. ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ ఎన్నో భాషల్లో చేసిన మీరు 5 years గ్యాప్ తర్వాత మళ్ళీ హరిహర వీరమల్లు తెలుగు సినిమాతో ముందుకొస్తున్నారు. అసలు ఈ గ్యాప్ వెనకాల ఉన్న రీజన్స్ కానీ, మీ మధ్యలో ఈ ఫేజ్లో అప్ అండ్ డౌన్ కానీ చెప్పండి సార్. అంటే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యాక 5 years అయింది. మధ్యలో కూడా అంతకుముందు ఒక 5 years గ్యాప్ ఉండింది. ఆ 5 yearsలో నేను తమిళ సినిమాలు చేశాను. అందులో 3 సినిమాలు అజిత్తో బ్లాక్ బస్టర్ హిట్స్ అవును చేశాను. తర్వాత మన విజయ్ సేతుపతితో కరుపు అని ఒక సినిమా చేశాను. ప్యారలల్గా తెలుగులో ఆక్సిజన్ అని మా అబ్బాయి డైరెక్షన్లో సినిమా చేశాను. ఒక 5 years అంతకుముందు గ్యాప్ ఉంది. అందువల్ల తెలుగులో బాగా లాంగ్ గ్యాప్ అనిపించింది. కానీ ఈ సినిమా మొదలైన తర్వాత 3 కరోనాలు క్రాస్ చేసాం. ఒక ఎలక్షన్ క్రాస్ చేసాం. ప్లస్ బిగ్ ఫిల్మ్ అంటే ఒకేసారి ఒక షెడ్యూల్లో 2 షెడ్యూల్లో 3 షెడ్యూల్లో చేసే సినిమా కాదు ఇది. ఎందుకంటే ఇది పీరియడ్ ఫిల్మ్, 17th century బ్యాక్డ్రాప్లో చేసే సినిమా. ఎన్నో సెట్స్ ఉంటాయి, అక్కడ నేటివిటీ చేయాలి. చిన్న షార్ట్ తీయాలన్నా ఇప్పుడు ఈజీగా వెళ్ళి రేపే షూటింగ్ చేసేటువంటి సినిమా కాదు. దానికి బ్యాక్గ్రౌండ్స్ ఉంటే స్పాన్ ఉంటుంది, సీజీ వర్క్ ఉంటుంది, గ్రాఫిక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సినిమాలో. గ్రాఫిక్స్ అంటే గ్రాఫిక్స్గా తెలిసేది 1-2 సీక్వెన్స్ ఉన్నా మిగతాది గ్రాండీర్ కోసం, తర్వాత ఆ పీరియడ్కి తీసుకెళ్ళడం కోసం గ్రాఫిక్స్ చేయాల్సి వచ్చింది. అందువల్ల ప్లస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బిజీ షెడ్యూల్స్ తోటి ఆయనతోటే ట్రావెల్ చేస్తూ ఈ సినిమా తీసాం. ఫైనల్గా ఫినిష్ అయ్యి June 12th థియేటర్కి వస్తున్నాం. బేసికల్గా సార్, మీరు ఒక పర్ఫెక్షనిస్ట్, ఆయన వేరే లెవెల్ పర్ఫెక్షనిస్ట్. దాంతోపాటు ఆయన డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా బాధ్యత తీసుకున్నప్పటి నుంచి ఈ సినిమాకి సంబంధించి అంటే కావాలని కొన్ని చేయరు, కానీ డిలే అవుతూ వస్తుంది బికాస్ ఆఫ్ ఆల్ ది బిజీ షెడ్యూల్స్. అది మీ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉందా సార్? అంటే సినిమా ఇంకెప్పుడు రిలీజ్ అవుతుంది? ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాజెక్ట్. ఇది న్యాచురల్గా డిలే అయ్యే కొంది అందరికీ తెలిసింది ఏంటంటే ఇంట్రెస్ట్లు అవన్నీ ఉంటాయి. కానీ దాంతోపాటు నేను ఎప్పుడు మనీ మైండ్గా సినిమా చేయను. చేస్తే ఆయనకు నాకున్న సాన్నిధ్యంతో ఏదో ఒక రీమేక్ సినిమా చేసేసి త్వరగా అయిపోతుంది, మనం ఇప్పటికి 2-3 సినిమాలు చేయొచ్చు. కానీ చేసే సినిమా మంచి సినిమా చేయాలి ఒకటి. తర్వాత ఆయన చాలా సినిమాలు చేసి ఈ సినిమాతో పాటు ఆయనకి మంచి పేరు రావాలి, నాకు పేరు రావాలి. ఒకసారి ఇప్పుడు మారుతుంది, ట్రెండ్ కూడా మారుతుంది ఇండస్ట్రీలో. సో దానికి తగ్గట్టు స్పాన్ ఉండే సినిమా అయితే పెద్ద సినిమా, పాన్ ఇండియా సబ్జెక్ట్ అని మేము ఓపెనింగ్లోనే అనౌన్స్ చేసాం. ఎందుకు చేసామంటే నేను ఖుషీ టైంలో హిందీలో డబ్ చేద్దామని కళ్యాణ్ గారు కూడా అడిగితే, అప్పుడు అది ఓన్లీ లవ్ స్టోరీ సోషల్ సినిమా కాబట్టి అది అప్పుడు అంత థియేటర్స్కి రారు, అందుకని అందుకు వద్దన్న. ఈ సినిమా ఎవరిని అడగకుండా మొదటి రోజే పూజ రోజే నేను పాన్ ఇండియాని అనౌన్స్ చేశాను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అలాంటిది. ఈ సబ్జెక్టు సౌత్ కంటే నార్త్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది నా నమ్మకం కాదు, కనెక్ట్ అవుతుంది కూడా అటువంటి సబ్జెక్ట్. అందువల్ల దీన్ని పాన్ ఇండియా అని అనౌన్స్ చేస్తాం. దాంతో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అయిపోయింది. ఫస్ట్ లుక్ మేము ఇవ్వగానే ఆయన గెటప్ చూశారు కదా, కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఈ గెటప్లో ఉంటున్నారు. ఎంతమంది ఆయన సోషల్ సినిమాలు చేశారు. రెస్పాన్సిబిలిటీ ఎక్కువైంది. ఎలా ఉంటుందో బాగా రావాలి, మళ్ళీ లేకపోతే ఉన్న పేరు పోతుంది కదా, కష్టపడి సంపాదించిన నా పేరు ఆయన పేరు అందరి పేరు స్పాయిల్ చేయడం ఇష్టం లేక పర్ఫెక్షన్కో ఇంత టైం అయింది.
బేసికల్గా సార్ మీరు చాలా పర్టికులర్గా ఉన్నారట కదా, కళ్యాణ్ గారితో సినిమా చెయ్యాలి, చేస్తే ఆయనతోనే చెయ్యాలి అని. ఎందుకంటే ఖుషి సూపర్ హిట్, బంగారం అయిపోయిన తర్వాత సత్యాగ్రహి నుంచి మళ్ళీ హరిహర వీరమల్లు వరకు కళ్యాణ్ గారితోనే నేను సినిమా చేస్తున్నాను అన్న మీ పట్టుదలని నిజం చేసుకోవడానికి 5 years జర్నీ ఒక ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు సత్యాగ్రహి అని ఆయన డైరెక్షన్లో ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్తో పిసి శ్రీరామ్ కెమెరాని పెద్ద పూజ చేసి ఆయనే టైటిల్ చెప్పి అనౌన్స్ చేశాం. తర్వాత అది జరగలే. ఎందుకు జరగలేదంటే ఆయనే డైరెక్టర్, ఆయనే కథ కూర్చోవాలి, కథ చేయాలి. దానికి ముందు జానీ డైరెక్ట్ చేశారు. సో అందువల్ల మేబీ జానీ అందరికి తెలిసింది అన్న కూడా, కానీ సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఆయన వద్దనుకున్నారో నాకు తెలియలే. సరే, నాకు ఇప్పుడు లేటెస్ట్గా అనిపించింది ఏంటంటే, నేను మొన్న ఒకసారి కళ్యాణ్ గారిని కలిసినప్పుడు, సార్ నేను అప్పట్లో మిమ్మల్ని కలవలేదు, ఒకవేళ నేను కలిసి ఉంటే ఖచ్చితంగా చేసేవాడిని సార్, నేను ఇవన్నీ చూడండి పెద్ద హిట్ అయి ఉండేది అంటే నవ్వు ఏమన్నారంటే, ఒకవేళ మీరు కలిసి సినిమా చేసి సూపర్ హిట్ అయ్యి ఉంటే నేను అమెరికన్ లాగా సినిమాలే చేసుకుంటూ ఉండేవాడిని, పాలిటిక్స్లోకి వచ్చి ఉండేవాడిని కాదు. అంటే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో రావడానికి తెలియకుండా ఒక ఫోర్స్ కారణంలో మీరు కూడా ఉన్నారన్నమాట. అంటే ఆయనకి ఎప్పుడు నాకు లాంగ్ జర్నీ 2 దశాబ్దాలతో కూడా ఆయనకి నాకు చాలా ఇష్టం. ఎందుకంటే సినిమా ఆర్టిస్ట్గా కాదు, ఒక వ్యక్తిగా ఆయన ఆశయాలు, ఆయన భావాలు, ఆయన అవన్నీ నాకు బాగా ఇష్టం. సో ఆయన ఎప్పుడు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఉంది సినిమాల కంటే. ఆయన ఎప్పుడు నేను చెప్పడం కాదు, బై ఫోర్స్ నేను సినిమాలకు వచ్చాను కానీ అని చెప్తూ ఉన్నారు. యాక్చువల్లీ అది నిజం. కానీ వచ్చారు కాబట్టి ఆయన చేయాలి. ఆయన సినిమాల్లో కూడా ఆయనకి బాగా కనెక్ట్ అయితేనే అది ఆ సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది, లేకపోతే అలా ఉంటుంది. సో ఆయన దాంట్లో నుంచి ఇది కరెక్ట్ కాదనుకుని మళ్ళీ డైరెక్షన్కి వెళ్ళారేమో. డైరెక్షన్ ఒకవేళ సక్సెస్ అంటే ఆ ప్రొఫెషన్లో అలా ఉండిపోయేవారేమో. కానీ అది కాకపోతే దానికి సినిమాల కంటే ఆయనకి ప్రజాసేవ ముఖ్యం కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళారు. అదిగా దాన్ని మాత్రం వదలకుండా పట్టుబట్టి కష్టపడ్డారో నేను వేరే ప్రత్యక్షంగా చెప్పక్కర్లేదు. కానీ ఫైనల్గా అచీవ్ చేశారు. కానీ ఒక విధంగా ఏమంటారంటే, ఎప్పుడు మేము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ నరుస్తుంటారు కదా, మేము పవర్ స్టార్ నా సినిమాలో టైటిల్ వేయొద్దని అనేవాళ్ళు. సరే, ఎందుకంటే పవర్ వస్తే కూడా ఆయన మనం పవర్ స్టార్ అనిపించుకోవడం ఆయనకి పెద్ద ఇష్టం లేదనమాట. మనం ప్రూవ్ చేయాలి, ప్రజాసేవ చేయాలి తప్ప పవర్ స్టార్ అని కాదని. ఆయనకు అలా చెప్పుకుంటూ పోతే ఎన్ని లేవు సార్. పవర్ స్టార్ అన్నది ఆయనకి ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఎలక్షన్స్ టైంలో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అన్నది ఎంత ట్రెండ్ అయింది సార్. ఇప్పుడు హరిహర వీరమల్లు గారి తాలూకా అని చెప్పాలి. ఇంకా పవర్ స్టార్ అన్నది ఆయన ఎలివేట్ చేయడవద్దు అని అంటే. సార్ బేసికల్గా ఈ సినిమా ఇందాక మీరు అన్నట్లు ఆయన గనక ఫిక్స్ అయితే, కనెక్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అన్నది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి కనెక్షన్ ఎంతవరకు మీరు అబ్జర్వ్ చేశారు? నిన్న సాంగ్ రిలీజ్ అయింది, చూసి ఉంటారు. దాంట్లో కొన్ని చిన్న క్లిప్స్ ఉన్నాయి. దాన్ని చూసి ఉంటే ఆయన ఎంత కనెక్ట్ అయ్యారు, విజృంభించి అలా చేశారు. అది దాన్ని బట్టి అర్థం అవుతుంది. అంటే మీ అసెస్మెంట్ సార్, మీరు ఇంకా క్లోజ్గా ట్రావెల్ చేశారు, మీరు ఇంకా దగ్గరగా చూస్తారు కాబట్టి. అదే చెప్తున్నాను, అది అసలు ఒక సినిమాటిక్ ఫైట్లా లేదు. అంటే రియల్గా ప్రాణం పెట్టి చేసినట్లే కాదు. ఒక 100 మందిలో ఒకళ్ళు ఇరుక్కుంటే, మనం బాలచంద్రుడో లేకపోతే అభిమన్యుడో అలా చూసాం కదా, వీర విహారం చేసినట్లు ఉంది అది యాక్చువల్గా. అంటే ఒక రియల్గా అట్లాంటి 100 మంది అటాక్ మధ్యలో ఇరుక్కుంటే దాన్ని ఎలాగ ప్రాణాన్ని తెగించి పోరాడతాడు, అలాగ రియల్గా ఉందన్నమాట సీక్వెన్స్. అందువల్లే అంత ఇంపాక్ట్ ఉంది సాంగ్. దానికి తగ్గట్టు లిరిక్స్, దానికి తగ్గట్టు కైరవాణి గారి మ్యూజిక్ అసలు ఎంత ఫాస్ట్గా ఉందో నేను చూసారు. ట్రెండింగ్గా ఉంది అసలు సార్. పవన్ కళ్యాణ్ గారిది ఒక్క బజ్ రావాలి కానీ అది ట్రెండింగ్ అయిపోతుంది అంతే. అంత క్రేజ్ ఆయనకి, అంత ఫాలోయింగ్ ఆయనకి. బేసికల్గా సార్, యాజ్ అ ప్రొడ్యూసర్ ఈ ప్రాజెక్ట్ విషయంలో డ్యూరేషన్ కావచ్చు, ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేయడం కావచ్చు, అప్స్ అండ్ డౌన్స్ కావచ్చు, మీకు బాగా టఫెస్ట్ ఛాలెంజ్ బీయింగ్ అ ప్రొడ్యూసర్ ఆఫ్ హరిహరం వీరమల్లు సినిమాకి ఏమనిపించింది సార్? ఏ సిచ్యువేషన్ అనిపించింది? నాకు ఇద్దరు లాంగ్ జర్నీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే మధ్యలో కరోనా వచ్చినప్పుడు అందరం అసలు ఇక్కడ లేవు, కనెక్షనే లేదు ఎక్కడ. మళ్ళీ సెకండ్ కరోనాప్పుడు కళ్యాణ్ గారు కూడా కరోనా వచ్చింది, ఆయన బాగా ఫేస్ చేశారు.
చాలామంది ఆయన రికవర్ అవ్వాలని మేము అనుకున్నాం. టైం పట్టింది. రికవర్ అయిన తర్వాత అప్పుడు భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు 2 ప్యారలల్గా చేస్తున్నారు. అప్పుడు ఆఫ్టర్ కోవిడ్ అంత ఇమ్మీడియట్ రికవర్ ముందు ఒక సినిమాని ఫినిష్ చేసి దాని ముందు అది రిలీజ్ చేద్దాం. తర్వాత చాలా టైం బట్టి తర్వాత మా షూటింగ్ వచ్చారు. వచ్చిన ఆ సీక్వెన్స్ తోటి అసలు అప్పుడే సినిమా అయిపోవాలి, కానీ ఆ సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్. అది దాదాపు 60 డేస్ చేసాం. అందులో దాదాపు 45-50 డేస్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒకే సీక్వెన్స్. ఇంతవరకు మేబీ హిస్టరీ అవ్వచ్చు. ఒక సీక్వెన్స్ ఒక క్లైమాక్స్ చేసిన 10 రోజులు 15 రోజులు చేస్తాం. 60 డేస్ ఒకే ఒక సీక్వెన్స్. సో అందువల్లే దాంట్లో అంత పవర్ ఉంది. మేబీ అక్కడ రామోజీలో షూట్ చేస్తే అక్కడ ఒక హిల్ ఉంది. 4:30కి లైట్ పోద్ది, 4:30 సాయంత్రానికి 4:30కి. జనరల్గా 4:30 to 6 ఒక సాఫ్ట్ లైట్ ఉంటుంది. అప్పుడు బాగా ఫాస్ట్గా హార్ష్గా ఉన్నప్పుడు అందరూ టైర్ చేయలేరు, ఎక్కువ వర్క్ జరుగుతుంది. అలాగే అన్ని రోజుల్లో డైలీ 1.5 hours 2 hours పోతే అది 50 రోజుల్లో అదో 15 రోజులు 20 రోజులు పోయినట్టే లెక్క. అంతే అంటే అటువంటి లొకేషన్ మేము చూస్ చేసాం. అక్కడ ఒక టాప్ హిల్లో ఉండాలని అవుట్డోర్. సో అందువల్ల బాగా టైం పట్టింది. అది ఛాలెంజింగ్ సీన్ అంటారా? ఛాలెంజింగ్ అని కాదు, దాన్ని బాగా కష్టపడి డీటెయిలింగ్గా తీయాల్సిన సీన్ అది. అది అంత కష్టపడినందుకు దాన్ని అన్ని కెమెరాలతోటి అన్ని రోజులు షూట్ చేసిన అది చూసి ఎడిట్ చేయడానికే 3 months పట్టింది. ఒక్క సీన్ ఎడిట్ చేయడానికి 3 నెలలు. అన్ని కెమెరాలు ఉన్నాయి, అన్ని షాట్లు ఉన్నాయి, అంత ఉంది. దాన్ని అన్ని చూడాలి, సెలెక్ట్ చేయాలి. దాన్ని చేస్తేనే ఒక గ్రిప్ రావాలి కదా ఆ సీక్వెన్స్కి. 5 ఏళ్ళు ఎందుకు పట్టిందో ఇప్పుడు అర్థమవుతుంది సార్ మాకు. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు సినిమాకి దర్శకత్వం వహించింది క్రిష్ గారు. తర్వాత ఆయన తప్పుకొని మీ అబ్బాయి జ్యోతి గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆయన ఓన్ చేసుకోవడం జరిగింది, ఆయన లీడ్ చేయడం జరిగింది. సరే, ఇది ఎందుకు జరిగింది అన్నది ఫస్ట్ క్వశ్చన్ అయితే, జ్యోతి గారు హ్యాండిల్ చేయడం ఇంత పెద్ద ప్రాజెక్ట్ అన్నది యాజ్ అ ప్రొడ్యూసర్గా ఇది ఒక రిస్కీ ఫేజ్ అని మీకు అనిపించిందా, అనిపించలేదా? లేదండి, ఇదన్నీ ఏమంటారంటే బై నేచర్ ఇది ఫేట్ అనమాట. ఇది మేము తను చెయ్యాలని మా అబ్బాయి అని లేకపోతే అని అనుకోలేదు. ఒక విధంగా తను ఈ కరోనా దాటి క్రిష్ గారు లాంగ్ జర్నీ చేసి వెయిటింగ్ అయ్యి ఉండి ఆయనకి వేరే ప్రాజెక్ట్స్ ఉండి ఎవరికైనా సర్వేలు ఉంటుంది కదా, దాంతో వెళ్ళడం తను ఒక విధంగా కాపాడినట్టే అవుతుంది ప్రాజెక్ట్ని. ఒక విధంగా తప్పుకోవడమా? ఆయన తప్పుకోవడం కాదు, మా జ్యోతి ఎంటర్ అవ్వడం, ఆయన తప్పుకోవడం కాదు, తప్పు అలానో. ఎందుకంటే ఒక విధంగా ఈ ప్రాజెక్టు ఈ లైన్ ఈ ఇన్స్పిరేషన్ స్టార్ట్ అవ్వడం మెయిన్ క్రిష్ గారే. ఆయన అసలు మేము ఫస్ట్ వేదాళం అనే సినిమాని రీమేక్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఫస్ట్ ఒక డైరెక్టర్ గారు ఒకసారి కుదరలేదు. తర్వాత ఫస్ట్ ఎలక్షన్ వచ్చింది. ఆ మధ్యలో ఒకసారి కృష్ణ గారు నాకు బాగా పరిచయం ఉంది. ఫస్ట్ గమ్యం సినిమాని చూసి నేను ఇప్పుడు తమిళ రైట్స్ కొనుక్కుని అప్పటి నుంచి పరిచయం. తర్వాత నాకు ఫోన్ చేశారు, ఆయన మణికర్ణిక సినిమా షూటింగ్ జరుగుతున్నా, సరే ఒకసారి మేము కలుస్తాం, దగ్గర ఒక లైన్ ఉందని. బాంబే నుంచి వచ్చి ఒక 1 hour నాకు లైన్ చెప్పారు. లైన్ నాకు బాగా నచ్చింది. సరే విన్నాను, అది కళ్యాణ్ గారు చేస్తేనే బాగుంటుందని ఆయన చెప్పారు. సరే ఇది ఎట్లా ప్రాజెక్ట్ అవుద్ది అనుకోలేదు అప్పుడు. తర్వాత ఆయన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అని అడిగితే, ఇంకొక ప్రొడ్యూసర్ ఎవరైనా సరే ఇలాంటి సబ్జెక్ట్ కావాలని కోరుకోరు, చెప్పరు. అదే సినిమాని రీమేక్ చేసేద్దాం అంటే ఫాస్ట్గా అయిపోయేది మీరు అన్నట్టు. కానీ నేను చెప్పాను, ఇలాంటి ఒక లైన్ ఉంది కృషి గారిని చెప్తాను నేను పిలిస్తే అప్పుడు ఆయన నా మీద ఆయన కృషి గారే చెప్పారు, ఆయన జడ్జిమెంట్ నేను నమ్ముతాను అని చెప్పి కృషి గారికి చెప్పారు. అలా స్టార్ట్ అయింది అనమాట ఈ ప్రాజెక్టు. స్టార్ట్ అయింది. దాని తర్వాత ఫస్ట్ కోవిడ్, సెకండ్ కోవిడ్ ఇవన్నీ క్రాస్ అయ్యి టైం పట్టింది. దానివల్ల లేట్ అవుతుంది ప్రాజెక్ట్. చాలా సంవత్సరాలు అవడంతో తనకి వేరే కమిట్మెంట్ ఉందని తర్వాత తనే చెప్పి తన ఇష్టపరంగా తన జ్యోతిని చేయమని దాన్ని జ్యోతి గారు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పటి నుంచి ఇంకా ఎంత అంటే ఒక డైరెక్టర్ ఒక ప్రాజెక్ట్ని సగం కాలం నడిపించిన తర్వాత ఆ బాధ్యత తీసుకోవడం అనేది ఇంకా ఎక్కువ ప్రెషర్. అసలు యాక్చువల్గా మేము ఫుల్ కథని ఇంకా ఇంకా రాలేదు, ఏది చేద్దాం అనుకున్నాం. సరే టైం డ్యూరేషన్ అవ్వడం, తర్వాత ఎక్కువ సీక్వెన్స్ని ఆల్రెడీ ప్రీ క్లైమాక్స్గా ఇప్పుడు వాడింది
అంతవరకు ఉంది. ఫస్ట్ హాఫ్లో చేసాం, ఇంతవరకు చేసాం. నేను పార్ట్ 1 చేద్దామని జ్యోతి ఎంటర్ అయిన తర్వాత అనుకున్న తర్వాత పార్ట్ 1 చేద్దాం అనుకొని దాన్ని అంత ఫుల్ఫిల్ చేయాలి, తర్వాత అంత స్ట్రాంగ్గా చెప్పాలి, దాన్ని చేయాలి. సీక్వెన్స్ షూట్ చేసాం. తను ఎంటర్ అయిన తర్వాత తను బేసిక్లీ రైటర్. తను చదువుకునేటప్పుడే +2 చదువుతున్నప్పుడే స్నేహం కోసం స్క్రిప్ట్ ఇచ్చాడు తనకి. అప్పుడు ఆ స్క్రిప్టే చూస్తే ఒక ఫ్రెండ్షిప్ గురించి సబ్జెక్ట్ స్నేహం కోసం. అది ఒక ఎల్డర్లీ పీపుల్, మెచ్యూర్డ్ పీపుల్ రాసేది. నేను ఆ కథ ఫస్ట్ నాకు చెప్పలేదు తను. అసలు అప్పుడే మేబీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మేము ఒక డిస్కషన్లో ఉంటే కేఎస్ రవికుమార్ గారు డైరెక్టర్, దానికి డిస్కషన్లో ఉంటే నేను ఎందుకు మా అబ్బాయి కూడా ఇప్పుడెప్పుడు స్కూల్లో చదువుతున్నాడు, ఏదో ప్లే రాసి అందరు చేస్తూ మేమని పిలవండి డిస్కషన్ పిలిస్తే మేము డిస్కషన్ ఇది మేము చేసేదే తనకి నచ్చలేదు. 1 డేలో ఆ కథ అనుకొని డైరెక్టర్ నెక్స్ట్ వస్తే మేము లేము డైరెక్టర్కి చెప్పాడు. ఆయన ఆశ్చర్యపోయి సరే మీ డాడీకి చెప్పావా అన్నారు. చెప్పలేదు సార్ అని చెప్పాడు. సరే నేను రాగానే నాకు చెప్పారు, మీ అబ్బాయి ఒక కథ చెప్పాడు, నాకు నచ్చింది, మీరు కూడా ఒకసారి వినండి అని. పొద్దున్నే 5 గంటలకు లేపేశాడు నన్ను. డాడీ అప్పుడు చాలా యంగ్ అనమాట, ఈ కథ వినండి అని. అంటే నేను షాక్ అయిపోయాను ఫస్ట్. ఎందుకంటే ఒక చిన్న కుర్రాడు +2 చదువుతున్నాడు, లవ్ స్టోరీ లేకపోతే యూత్ స్టోరీ చెప్తారు, కానీ నీకు ఎలా వచ్చింది ఐడియా అని అడిగాను. తను చెప్పిన ఎగ్జాంపుల్ ఇంకా షాక్ అయిపోయాను. ఒక తెనాలి రామకృష్ణ, కృష్ణదేవరాయ ఇద్దరు ఫ్రెండ్స్ డాడీ, వాళ్ళిద్దరిని విడగొట్టడానికి ఒక స్త్రీని ప్రవేశించారు. అది షాక్ అయిపోయాను. సరే ఓకే, దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ క్రియేట్ చేసి ఇది ఎలా చేశాను. ఇన్స్పిరేషన్ నాకు డైరెక్టర్ శంకర్ గారు. ఆయన కథని దాచి జెంటిల్మెన్లో మొత్తం కథ చెప్పి తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఏంటని చెప్పారు. అది చెప్పాను, షాక్ అయిపోయి నవ్వి నేను డైరెక్టర్తో నచ్చిందని చెప్పాను. ఫస్ట్ దాంట్లో మెయిన్ శరత్ కుమార్, శివాజీ గణేషన్ గారు అని డిసైడ్ అయ్యి ఆయనకి అడ్వాన్స్ కూడా ఇచ్చాం. ఆ తర్వాత అది జరగలేదు, ప్రాజెక్టే డ్రాప్ చేద్దాం అనుకున్నా. తర్వాత కేసరావు కుమార్, విజయ్ కుమార్తో చేద్దామని అలాగే మొదలై తమిళలో చేసాం. ఇది ఎంత ఎందుకు చెప్తున్నా అంటే తను ఇంతవరకు చేసిన అవకాశాలు 1-2 లవ్ స్టోరీలు చేశారు. ఇంత పెద్ద హీరోతోటి ఇటువంటి మెచ్యూర్డ్ సబ్జెక్టు తనకి దొరకడం ఒక అవకాశం, లేకపోతే దాన్ని ప్రూవ్ చేసుకోపోతున్నాడు అని చెప్పచ్చు. పోతున్నాడు అని చెప్పచ్చు. ప్లస్ ఇది కథ ఒక పరంగా ఒక పైగా అయితే టెక్నాలజీ ఏంటంటే మా బ్యానరే ఇవాళ CG గ్రాఫిక్స్ అనేది ఇండియన్ స్క్రీన్లో తీసుకొచ్చిందే మేము భారతీయుడు అప్పుడు హాంకాంగ్లో చేసాం. అప్పుడు వెంకీ అని ఒక ఆయన కోఆర్డినేటర్ శంకర్ గారు, ఆయన ద్వారా ఆయనతో చేసాం. ఆ తర్వాత ఇండియన్ ఆర్టిస్ట్ అని వాళ్ళని మేము చిన్న వర్క్లు ఇచ్చి మా కంపెనీ మేమే డెవలప్ చేసాం. వాళ్ళని నేను మన శ్రీనివాసన్, కమల్ కన్నాన్ వెళ్ళి శంకర్ గారికి పరిచయం చేశాను. ఎందుకంటే ఆయన ఇప్పుడు హాలీవుడ్, ఫారిన్ సార్ వీళ్ళు చాలా బాగా చేస్తారు సార్ ప్లీజ్ అని మా బాయ్స్ సినిమాలో వాళ్ళకి వెబ్సైట్ ఆయన బాగా నచ్చేసి అక్కడి నుంచి శంకర్ గారితో ట్రావెల్ చేయడం మొదలు పెడితే అక్కడి నుంచి రాజమౌళి గారు మగధీర అక్కడి నుంచి ఇక్కడికి అడాప్ట్ అయ్యారు. మేబీ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. ఎందుకంటే ఇవాళ నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియాలో టెక్నికల్గా అడ్వాన్స్గా వేరే లెవెల్ బాహుబలి, త్రిబులార్లు, లేకపోతే మగధీరాలు, లేకపోతే ఇప్పుడు హరిహర వీరమల్ లాంటి సినిమాలు టెక్నికల్గా అడ్వాన్స్గా రావాలంటే నేనే ఒక గ్రాఫిక్స్ యూనిట్, ఒక పెద్ద స్టూడియో పెడదామని ముందే ప్లాన్ చేసి హాలీవుడ్లో ఒక ఎక్విప్మెంట్ కూడా అప్పుడు అడ్వాన్స్ ఇచ్చాను నేను. కానీ అది జరగలేదు. కానీ ఇప్పుడు చెప్తున్న ఈ సినిమా తర్వాత ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్లస్ ఒక స్టూడియో, ఒక గ్రాండ్ లెవెల్గా ఫ్యూచర్ టెక్నాలజీ వచ్చేటట్టు చేయాలని, అంటే ఫుల్ టైం దాంట్లోనే ఉండి చేయాలని ఒక అంబిషన్. అది మేబీ జరగదో బట్ మై అంబిషన్ అనమాట. ఒక స్టెప్ అయితే, ఒక ఆలోచన ఫిక్స్ చేయడంతో అయితే ఒక ఇనిషియేషన్ స్టార్ట్ అయిందనే చెప్పచ్చు. వండర్ఫుల్ సార్. బేసికల్గా ఈ ఫస్ట్ పార్ట్ స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడతో స్టోరీ ఏంటి అన్నది తెలియకపోయినా బట్ స్టిల్ ఎంత ఇగ్నైటెడ్గా ఉంటుందో మాకు అర్థమవుతుంది. పార్ట్ 2లో ఏముండబోతుంది సార్? దీని కంటిన్యూషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఎందుకంటే ఇది అబ్రప్ట్గా అన్ఫినిషింగ్గానే అవుతుంది. ఏం జరుగుతుందని క్యూరియాసిటీ. బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపాడు అలాంటిది ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇందులో కూడా ఉంటుంది అనమాట. అందుకని సెకండ్ పార్ట్లో ఏమవుతుంది అనేది ఉంటుంది అని డెఫినెట్ క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ అనే క్యాప్షన్
మా జ్యోతే చేశాడు. అంటే ఇప్పుడు ఎంటర్ అయిన తర్వాత ఇది ముందు మామూలుగా ఒక కథలాగా అనుకున్నాం, తర్వాత దానికి వేరే ట్రీట్మెంటు, వేరే ట్రావెలింగ్, వేరే ఇవన్నీ, తర్వాత అసలు ఈ కథ ఇతివృత్తం ఏంటి అనేది బిగినింగ్ ఇన్ బిట్వీన్ కథను కూడా మళ్ళీ ఇప్పుడు అప్సెట్స్ అప్పుడు తీసాం, దాన్ని అన్ని తనే చేశాడు. ఇప్పుడు రేపు